హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కూకట్పల్లిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కూకట్పల్లిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక నగరంలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, సిటీలో రెయిన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది? అనిల్, లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలో వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. యాక్చువల్గా మొదటగా వెస్ట్ సిటీలో ఈ వర్షం స్టార్ట్ అయింది. అంటే ఇటు గచ్చిబౌలి, ఈ మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి నెక్స్ట్ ఆ తర్వాత కూకట్పల్లి ఆ ఏరియా, కూకట్పూర్, సుచిత్ర, ఆ తర్వాత మెల్ల అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలోని ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో, సిటీయే కాకుండా సిటీ అవుట్స్కట్స్లో అటు శంషాబాద్ నుంచి అటు ఎల్బీ నగర్ ఈ ఏరియాలో అయితే హెవీగా వర్షం కురుస్తుంది. సో వర్షం కురుస్తుంది కాబట్టి సిటీలో చాలా ఎట్ ప్రజెంట్ మనం ఉన్న ఈ ఐటీ ఏరియాలో అయితే ట్రాఫిక్ చాలా వరకు ఉంది. ఎట్ ప్రజెంట్ మనం కేబుల్ బ్రిడ్జ్ రోడ్ నంబర్ 45 నుంచి ఇటు ఐకియా రూట్ లో వెళ్లే ఈ రూట్ ఏదైతే కూడా లాస్ట్ నుంచి పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. వెహికల్స్ కదలలేని సిచ్యువేషన్స్. ఎందుకంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఆ ఏరియాలో అక్కడి నుంచి దాంతో కేబుల్ బ్రిడ్జ్ వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఇక్కడ మనం చూస్తున్న రిజల్ట్స్ అన్ని కేబుల్ బ్రిడ్జ్ నుంచి చూస్తున్నాము. సో ఈ రూట్ మీదుగా నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ కి వెళ్తే అటు గచ్చిబౌలి రూట్ లో వెళ్ళొచ్చు, స్ట్రేట్ వెళ్తే నెక్స్ట్ ఐకియా ఫ్లైఓవర్ అటు రామ్కి వెళ్ళొచ్చు. సో ఈ రూట్ లో వెళ్లే వెహికల్స్ అన్ని కూడా ప్రజెంట్ ఆగిపోయి ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది ఈవినింగ్ టైంలో పడింది ఆల్మోస్ట్ అన్ని. సో ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది ఈవినింగ్ టైంలో పడింది. ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు కూడా ఐటీ ఆఫీసులు మోస్ట్ క్లాక్ పడిన వర్షం కూడా హెవీగా పడింది. సో రోడ్ల మీదకి వాటర్ వచ్చి చేరేలా అంత హెవీగా పడింది. సో దీంతో రోడ్ల మీదకి వాటర్ రావడం, అలాగే ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అంతా బయటికి రావడం, ఈ కారణాలన్నిటితోటి సిటీలో ట్రాఫిక్ అంతా ఎక్కువగా ఉంది. ఇటు గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్టయితే గచ్చిబౌలి, ఇటు ఐకియా, నెక్స్ట్ మైండ్ స్పేస్, హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే వరకు ఈ రూట్ అంతా కూడా ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. సో వెహికల్స్ అన్ని అటు ఆగిపోయాయి. ఇట్ ప్రజెంట్ మళ్ళీ ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో కూడా హెవీగా వర్షం కురుస్తుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయింది. ఇక మెయిన్ సిటీ విషయానికి వస్తే ఇటు సెంట్రల్ సిటీలో ఇటు మెహదీపట్నం నుంచి లక్డీ కపూర్ వరకు కూడా ఫుల్ ప్యాక్ ఉంది. సో ఆ ఏరియాలో వెళ్ళే వెహికల్స్ కూడా చాలా స్లోగా మూవ్ ఉంటుంది. సో ఆ మెహదీపట్నం, ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కిన తర్వాత సరోజినీ హాస్పిటల్, మాసబ్ ట్యాంక్స్, ఆ ఏరియా ఎన్ఎండిసి, ఆ ఏరియా అంతా కూడా ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. ఇటు మెహదీపట్నం నుంచి లక్డీ కపూర్ వెళ్లే ఏరియా కూడా స్లోగా వెళ్తుంది. ఇక మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు పంజాగుట్ట మీదుగా, బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రూట్ కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళంతా ఎక్కువగా నార్త్ సిటీలో స్టే చేస్తారు. సో వాళ్ళ ఇళ్ళన్నీ అడ్డే ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఆఫీసులు అయిపోయిన తర్వాత ఈ హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ నుంచి రోడ్ నెంబర్ 45 మీదుగా నెక్స్ట్
బంజారా హిల్స్, అలాగే దాని తర్వాత బజరంగ్ రోడ్ నెంబర్ 12, పంజాగుట్ట, బేగంపేట్, ఫ్యాక్టరీ ప్యారడైజ్ మీదుగా అటు సికింద్రాబాద్ కానీ అటు ఈసీఎల్ కానీ లేకపోతే ఉప్పల్ సైడ్ ఎక్కువగా వెళ్తారు. సో వాళ్ళకు కూడా ఈ రూట్ అంతా కూడా చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతుంది. సో మరోవైపు ఇటు చూసుకున్నట్లయితే ఈ కూకట్పల్లి నుంచి అటు లింగంపల్లి వెళ్ళే రూట్ కూడా చాలా వరకు స్లోగా ఉంది. సో ఆ ఏరియాలో కూడా రోడ్లు ఎక్కువగా పెద్దగా ఉన్నప్పటికీ రోడ్ల మీదకి వాటర్ వచ్చి చేరడం తోటి వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. సో సిటీలోని మేజర్ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి ప్రస్తుతానికి అయితే నిండిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మరొక 2 గంటల పాటు ఆ సిటీలో వర్షం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి సో ఆ ఏరియా కూడా సిటీలో అన్ని ప్రాంతాలు కూడా చూసుకుంటూ పోవాలని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్ల మీదకి వర్షం వచ్చినప్పుడు ఎక్కడ ఏ గుంటుందో తెలియదు, ఎక్కడ ఆ రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుందో తెలియదు కాబట్టి సో ట్రాఫిక్ రోడ్ల పైన వెళ్ళే వరకు చాలా చూసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. ఎస్పెషల్లీ 2 వీలర్స్ అయితే చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్డు పైన ఎక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, అలాగే రోడ్డు స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు చాలా వరకు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఆల్రెడీ ఆన్ ఫీల్డ్కి వచ్చారు. ఇక వీళ్ళే కాకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు రోడ్ల పైన ఆగి ఉన్న వాటర్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ గుంతలు ఉన్న ప్లేస్ లేకపోతే వాటర్ లాగింగ్ ఏరియాస్ లో ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తేనే ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది కొంచెం స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే వాటర్ ఆగిపోయాయో ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా అందులో ఉన్న వాటర్ ను ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఇదంతా కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సిటీలోని ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ ఇలాగే ఉంది. సో మరికొద్దిసేపటి వరకు ఇంకా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో రోడ్ల మీద వెళ్లే వారు కొంచెం చూసుకుంటూ వెళ్ళాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రోడ్ల పైన నిలిచిన వాటర్ ను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అనిల్ రైట్ సదానందం, థ్యాంక్ యూ.